అందరికీ నమస్కారం అండి. మనమైతే పోలిపాడ్యమికి దీపాలు వదలడానికి మరడి దవ్వలు లేనప్పుడైతే ఈ విధంగా అయితే దీపాలైతే వదలవచ్చునండి. మన ఇంట్లో ఉన్న వాటితోనే వెలిగించుకోవచ్చు. ముందుగా ఒక ఇత్తడి పళ్ళాన్ని తీసుకొని దాంట్లో తమలపాకు వేసుకొని 33 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసుకొని దానికి పసుపు, కుంకుమ, ప్రసాదము, పువ్వులు వేసుకొని దీపాన్ని అయితే వెలిగించుకొని నీటిలో వదలవచ్చునండి. తర్వాత ఇంట్లో కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, వాటిని అయితే నీట్గా క్లీన్ చేసుకొని అందులో కూడా ఒత్తులు వేసుకొని దీపాన్ని అయితే వదలవచ్చునండి. తర్వాత తమలపాకు ఉంటుంది కదా, తమలపాకును బొట్టు పెట్టుకొని దాని మీద కూడా ఒత్తులు వేసుకొని ప్రసాదాన్ని పెట్టి దీపాన్ని అయితే వెలిగించవచ్చు. తర్వాత మన ఇంట్లో డబ్బా కప్పులు లేదా ఐస్ క్రీమ్ కప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని కూడా నీట్గా చేసుకొని దాంట్లో కూడా ఒత్తులు వేసుకొని దీపాన్ని అయితే వెలిగించవచ్చండి. కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్లాస్టిక్ అయితే యూజ్ చేయొద్దండి, ఎందుకంటే అది హానికరము. ఓన్లీ ఇంట్లో ఉన్న వాళ్ళ కోసము, ఇంట్లో చేసే వాళ్ళ కోసమే ఈ ప్లాస్టిక్ అయితే యూజ్ చేయమని చెప్తున్నాము. ఇలా వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటిని కూడా కట్ చేసుకొని అడుగు భాగం అయితే బౌల్లో ఉంటుంది కాబట్టి అందులో కూడా దీపాన్ని వదలవచ్చు. తర్వాత వచ్చేసి వాటర్ బాటిల్ సైడ్ ఉంటుంది కదా, దాన్ని కూడా అడ్డదవలా కట్ చేసుకొని 3 దీపాలు అయితే అందులో సెట్ అవుతాయండి. అందులో 3 దీపాలు కూడా వెలిగించుకొని నీటిలో అయితే వదులుకోవచ్చండి. ఈ 3 దీపాలు వచ్చేసి నేనైతే ఒక్కొక్క ఒత్తి కూడా 11 ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసుకున్నాను. మొత్తం 3 ఒత్తులు కూడా 33 ఒత్తులు అవుతాయండి మొత్తం కలిపి. ఈ 33 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసుకుని వెలిగించుకున్నాను. తర్వాత 11 ఒత్తులుగా 3 ఒత్తులు చేసుకుని వదులుకున్నానండి. ఇది పోలిపాడ్యంకి వదులుకోవచ్చు. మీరైతే ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ని అయితే యూజ్ చేయొద్దండి. తర్వాత వచ్చేసి ఇలా మన స్వీట్స్ బాక్స్ లేదంటే ఏదైనా బాక్స్‌లు వస్తాయి కదండీ, ఆ కప్పుల్లో కూడా ఇలా తమలపాకు వేసుకొని అయితే దీపాన్ని వెలిగించుకోవచ్చు. తర్వాత వచ్చేసి గోధుమ పిండి ప్రమిదలు ఉంటాయి కదా, ఆ ప్రమిదలను కూడా దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చండి. మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.